హలో అండి, నేను మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. ఈరోజైతే మేము గుంటూరుకి బయలుదేరుతున్నాము. కొంచెం లాంగ్ జర్నీ కదా అని చెప్పి ఇక్కడ పులిహోర కొంచెం ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అలాగే ఫ్రూట్స్ కూడా కొన్ని పట్టుకున్నానండి. ఇంకా పాలు కొంచెం ఉన్నాయని చెప్పి ఇలా సగ్గుబియ్యం పాయసం కూడా చేస్తున్నాను, మా ఆయన అడిగారని చెప్పి. తర్వాత అయితే ఇంకా మా వదిన పిల్లలు అందరూ కూడా రెడీ అయిపోయారు, అందరూ రెడీగా ఉన్నారు. మా ఆయన ఏమో కార్ క్లీనింగ్కి ఇస్తానని చెప్పారు ఈరోజు. దానివల్లే లేట్ అయిపోయిందండి. 2కి స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళం 6కి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది ఈవినింగ్. కార్ క్లీనింగ్ మొన్నే అయ్యింది కదా, మళ్ళీ ఇప్పుడేంటి అనుకున్నాను. బట్ నిజానికి క్లీనింగ్ కోసం కాదు, కార్ పైన స్టాండ్ పెట్టించారనమాట లగేజ్ కోసం అని. అందుకోసం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ బయటకు ప్రయాణాలంటే మనం కొంచెం మంచిగా టైమింగ్స్ అవి సెట్ చేసుకోవాలండి, లేదంటే కొంచెం కష్టమే ఉంటుంది, అనుకున్న టైంకి వెళ్ళలేము. ఈరోజు మా పరిస్థితి కూడా అంతే. ఇంకా కొంచెం ఒక 1 అవర్ జర్నీ చేశాక గ్యాస్ కొట్టిద్దామని చెప్పి ఒక పెట్రోల్ బంక్లో ఆగాము. అక్కడైతే కొంచెం పెద్ద గొడవ అయిపోయింది అనమాట. ఎందుకంటే మాకంటే ముందు ఒక లారీ అలాగే ఒక 4 కార్స్ ఉన్నాయండి. ఆ లారీకి గ్యాస్ కొట్టేసరికి 100 లీటర్స్ అంట, చాలా టైం పట్టిందండి. మా ముందు 4 కార్స్కి అయ్యాక ఇంకా వాడు వచ్చేసి ఇంక మధ్యలో దూరిపోతానంటే ఇంకా మేము ఊరుకోలేదన్నమాట. మేము చిన్నపిల్లలతో ఉన్నామండి, చాలా ఇబ్బందిగా ఉన్నాము. బయట వర్షం పడుతుంది, లగేజ్ కూడా తడిసిపోతుంది. మీకేం ఇప్పుడు అంత అర్జెంట్ కాదు, అయినా మీరు మాకంటే వెనక్కి వచ్చారు కదా, ఎలా అర్థం చేసుకోండి అని నేను మా వదిన వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు సరే అనేసి ఇదయ్యారనమాట. అక్కడ అట్లీస్ట్ ఒక అరగంట అయినా వెయిటింగ్ అయిపోయిందండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా సూర్యాపేటకి వచ్చాము. వీళ్ళు ఎంతమందికి కార్లో ఇలా లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఇష్టమే, అలాగే ఒకవైపు భయం కూడా. సో టెన్షన్గా ఉంటుంది ఇంటికి వెళ్ళే వరకు నాకైతే. అండ్ ఇక్కడ రాజుగారి తోట వచ్చిందండి సూర్యాపేటలో. ఇక్కడ మేము తిందామని చెప్పి దిగాము. పులిహోర పట్టుకున్నాను అన్నాను కదా, జస్ట్ స్నాక్స్ లాగా మా పిల్లలకి కొంచెం ఎప్పుడైనా అడిగితే ఇద్దామని పట్టుకున్నది, అందరికీ సరిపోయేది కాదు. ఇక్కడైతే ఈ రాజుగారి తోటకి మేము 3వ సారి వచ్చామండి. చాలా బాగుంటుంది చూడటానికి. ఇక్కడ మా తనుబాబు చూడండి, వాడు నుదుటిన బొట్టు చూడండి, వాళ్ళ హంసక్క పెట్టింది, ఎంత పెద్దగా పెట్టిందో. వాడు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చేపలు ఉన్నాయి చూడండి, షార్క్స్ అంట, భలే ఉన్నాయి అన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చూసుకొని. అండ్ తర్వాత అయితే మేము తిన్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాము. కాకపోతే ఎక్కడైనా హోటల్లో ఉండిపోదామని ఫిక్స్ అయ్యామండి. ఎందుకంటే అప్పటికే 11 అయిపోయింది. ఇంకా మేము గుంటూరు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, నైట్ టైం డ్రైవింగ్ ఎందుకని ఇంకా ఒక హోటల్ చూసి ఉండిపోదాంలే అనుకున్నాము. ఇంకా ఇక్కడ తినడానికి వెళ్ళాలండి. పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట తిందామని చెప్పి. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ హ్యాండ్ వాష్ దగ్గర చూడండి, మా చెర్రిగాడు తనుబాబుని చేయి కడిగిస్తున్నాడు అనమాట. చాలా క్యూట్గా అనిపిస్తారు కదా అలా పిల్లలు ఒకరితో ఒకరు మంచిగా హెల్ప్ చేసుకొని పనులు చేసుకుంటుంటే. యాక్చువల్లీ మేము గుంటూరుకి ఒక 11కి అలా వెళ్ళిపోతాం అనుకున్నాము, ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు అని. బట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక 1/2 అవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక 1 అవర్ దాటే అయిపోయిందండి ఈ రెస్టారెంట్లో. సో ఇంకా వెళ్ళలేము. అందుకని ఎప్పుడైనా కార్ జర్నీస్ చిన్నపిల్లలతో ఇలాంటి వీలున్నంత వరకు పగలు పెట్టుకుంటే బెటర్ అండి. మేము ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళము. మా వదిన ఆఫీస్ నుంచి వచ్చేసరికి 4:30 అయింది. మా వదిన వాళ్ళ బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి 4. మా ఆయనేమో ఇంకా ఈ కారు ఇంకా వాళ్ళు అప్పటికి వచ్చారు, అప్పుడైనా స్టార్ట్ అవుదాం అనుకుంటే మా ఆయనేమో ఈ కార్ తీసుకొచ్చేసరికి ఇంకా చాలా ఈవినింగ్ 6 అయిపోయిందండి. ఇంకేం చేయలేక ఇంకా ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. దానివల్ల ఏంటంటే టైమింగ్స్ అనేవి చేంజ్ అయిపోయి ఇంకా నైట్ అయిపోయింది బాగా. నార్మల్గా అయితే ఇక్కడ మేము తింటున్న టైంకి వెళ్ళిపోవాలి గుంటూరు. అండ్ నెక్స్ట్ డే విజయవాడ దర్శనం కూడా చేసుకుందామని అంటున్నారు మా వదిన మా అత్తయ్య. చూడాలి మరి నేను అక్కడికి వెళ్తానా లేదు అంటే గుంటూరు వెళ్తానా అనేది. నా వాయిస్ కొంచెం నిద్రమోహంలా ఉంటుంది, పట్టించుకోకండి. ఎందుకంటే హోటల్లో ఉండి మార్నింగ్ లేచిన వెంటనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మళ్ళీ గుంటూరుకి వెళ్ళాక అక్కడ ఒకటే సౌండ్స్ అండి, మెషిన్స్ అన్నీ. అక్కడ ఏసీ కదా, ఏసీ గోడం. సో ఆ సౌండ్లో అసలు నేనేం చెప్పాలన్నా కూడా గీ అని ఒకటే గీ సౌండ్ వస్తుంది, రీసౌండ్ కదా యాక్చువల్లీ ఆ మెషిన్స్ సౌండ్. అండ్ ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాక మళ్ళీ అవ్వదని చెప్పి. సో అది ఫ్రెండ్స్, యూట్యూబర్స్ కష్టాలు ఎలా ఉంటాయంటే చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత కష్టంతో చేయడం అవసరమా అంటే అవసరమే అండి. మరి మనం అనుకున్నది సాధించాలి, మనకంటూ మనం కొంత ఏదో ఒకటి చేయాలి, సంపాదించాలి, పిల్లల్ని చూసుకుంటానంటే ఇలాంటి తిప్పలన్నీ తప్పవు. ఎక్కడికి వెళ్ళినా కెమెరామ్యాన్ కూడా నేనే, మీకు తెలుసు కదా. అప్పుడప్పుడు మా ఆయన కూడా మా అయితే ఒక చిన్న క్లిప్పింగ్స్ తీస్తుంటారు, ఒకసారి తీయు అందరినీ కలిపంటే ఆయన తీశారు. ఇంకా అంతే అండి. ఇక్కడ భోజనం కూడా అయిపోయింది కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అయితే మేము హోటల్కి వెళ్తున్నాము సూర్యాపేటలో. ఆ హోటల్ దగ్గర ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేము 9 మంది ఉన్నాము, తనుగడ్ని కూడా లెక్కేసేసారండి.
రూమ్ రేట్ అయితే 3000 చెప్పారండి. 2 రూమ్స్ తీసుకోవాలని చెప్పారు. మేమేమో అంతెందుకు, ఒక్క నైటే కదా, మేము పగలు కూడా ఉండమండి, ఇక్కడ జస్ట్ పడుకోవడానికే కదా, ఒక రూమ్ ఇచ్చేయండి, మేము అడ్జస్ట్ అయిపోతాము, ఒక బెడ్ ఎక్స్ట్రా ఇచ్చేయండి అంటే వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు. లాస్ట్కి 2 రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది పెద్ద రూమ్ అండి, దీనికంటే చిన్నది ఒక రూమ్ తీసుకున్నాము అండ్ ఒక ఎక్స్ట్రా బెడ్ తీసుకున్నాము ఆ రూమ్లో. అది ఫ్రెండ్స్ మా జర్నీ అయితే ఇక్కడ వరకు ఇలా జరిగింది. హైదరాబాద్ టు విజయవాడ, తెలంగాణ టు ఆంధ్ర అనమాట. సో విజయవాడకు కూడా ఇంకా రాలేదులేండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.